ఆయన చాలా గర్వంగా చెప్తారు మురళీమోహన్ గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పేటప్పుడు. ఆయన అసలు వ్యక్తిగా చాలా మంచివారు. మురళీమోహన్ గారు ఇస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ నైస్ జెంటిల్మెన్, హార్టియెస్ట్ మ్యాన్. లేకపోతే ఆయన చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం లేదు. సో దట్ షోస్ హిస్ విజ్డమ్. ఎస్, దట్స్ రియలీ నైస్. నేను అసలు మనం కొంచెం అంటే మంచి టాపిక్కే మాట్లాడుకున్నాం. బట్ ఇందాక నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాగ లుక్ కనిపించడానికి విల్ యూ చార్జ్ మోర్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్? నాకు సడన్గా ఎంత వెనక్కి తీసుకెళ్ళామంటే, నీ మిత్రుడు మన ప్రభు నన్ను ఒకసారి ఏంటి జబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు కదా ఈ మధ్య అన్నాడు. అంటే ఆనందించు, సగం ఫేస్ చూపించింత అడుగుతున్నాను, గడ్డం తీసానంటే చచ్చారే డబ్బులు అడుగుతా అన్న. సో అది గుర్తొచ్చింది నాకు. కానీ నిన్నెవరు గడ్డానికి కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? వద్దు సార్ మాకు ఈ గడ్డం ప్లీజ్ కొంచెం కొత్తగా ఉంటుంది సార్, గడ్డం గీసేయండి అని ఎవరు అడగలేదా నిన్ను? లేదు. ఎందుకు అడగలేదు అంటే, నా ఐడెంటిటీ గడ్డమే అని వాళ్ళు నమ్ముతున్నారు. నా ఐడెంటిటీ గడ్డమే అని. కనీసం సరే నువ్వు ఎలాగ మొండోడివి తీయవు, అది అందరికీ ఎస్టాబ్లిష్డ్. ఎవ్వరు అడగలే, ఒక్కరు కూడా. నాకు ఇన్ని రోజులుగా ప్రశ్నకి సమాధానం దొరకలేదు. మేబీ ఇప్పుడు ఫస్ట్ టైము ఎవరైతే నా చేత గడ్డం పెట్టించి నన్ను గడ్డం చక్రవర్తి చేశారు, రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు దెయ్యం అని. ఆ దెయ్యం సినిమాలో నాకు ఇప్పుడు వెలిగింది, ఇన్నేళ్ళగా ఎందుకు ఆడలేదు అని తెలియదు. నేను గడ్డం తీశాను కంప్లీట్లీ వితౌట్ గడ్డం. అవును, ఒక్క సినిమాలో మేబీ ఆ సినిమాలో ఆడియన్స్కి నచ్చలేదేమో మరి అప్పటి వరకు గడ్డంతో చూసి. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు వెలిగింది బుర్ర. మామూలుగా మిగతా విషయాలే కాదు ఈ విషయంలో. యా సో అంటే ఇచ్చిన కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు ఇలా మామూలుగా ఇలా తీసి కస్తూర్బా గుళికలు ఇట్టేసి కొడితే గిలగిల్లు ఆడిపోయేంత గుళికేసావు నాకు. కాదు ఇలా దానికి ఎక్కువ చార్జ్ చేస్తావా అంటే నేను చిన్న బ్లష్ అయ్యే. ఇగో బ్లష్ కాదు, వీఆర్ ఆల్ టేకెన్ ఎ బ్యాక్. నేను ట్రైలర్ చూసినప్పుడు, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు జడియనా అని ఒక చిన్న ఫర్ ఎ మూమెంట్ లిప్తో పాటు ఐ వింక్ టైం. బట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనిపించింది. నేను ఇందాకలు అన్నది ఏంటంటే, ఇప్పుడు నువ్వు గడ్డం ప్రతి సినిమాలోనూ గడ్డంతో కనిపించేటప్పుడు హౌ డూ యూ థింక్ దట్ యూ లుక్ లైక్ ద క్యారెక్టర్? యూ లుక్ లైక్ జేడి. బట్ లక్కీలీ నాకు మంచి డైరెక్టర్స్ దొరకటం వల్ల నేను కొత్త కాయినింగ్ ఒకటి మొదలెట్టాను. కాంటెంట్ ఇస్ ద కింగ్ అనేది పాత కాయినింగ్, ఇప్పుడు నేను మార్చాను. కాంటెంట్ ఇస్ క్వీన్, డైరెక్టర్ ఇస్ ద కింగ్. బాగుంది. ఇది కొత్త కాయినింగ్ మొదలెట్టాను. చాలా బాగుంది. ఎందుకు చెప్పనా, నా అదృష్టం ఏంటంటే శివాలో నేను నీకు విలన్లా కనిపించాను, అదే గెటప్ అదే గడ్డం. మనీలో ఎక్స్ట్రీమ్ హైట్స్ ఆఫ్ హ్యూమర్ అది. అవును. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం. వాళ్ళు నన్ను వేరీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్లో పెట్టినా కూడా గడ్డం నాకు ఎప్పుడు అవలేదు అడ్డం. అందుకు అడ్డమేమిరా అంటే నీ గడ్డమే గురువు అని పాతల బరిలో డైలాగ్. సో అలాగే ఉంటూ అప్పుడు అంటే ఇంకోటి, నటన వేష భాష ధోరణులను మార్చటం వల్లే వస్తుంది అనుకోవటం అవివేకం. అలాగే ఉంటూ రకరకాల పాత్రల్లో మెప్పించడం ఇంకా కష్టం. ఎందుకంటే ఆహార్యంతో సగం బరువు దిగిపోతుంది, సగం యూ బికమ్ దట్ క్యారెక్టర్. కరెక్ట్. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం, కేవలం నా డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీలో శివనాగేశ్వరరావు, హీ వాంటెడ్ టు సీ మీ లైక్ దాట్. అండ్ గులాబీలో వచ్చేప్పటికి వంశీ, మళ్ళీ అనగనుగు రోజుల రాము గారు కంప్లీట్లీ గేవ్ మీ. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాలో సత్యం వాంటెడ్ టు గివ్ మీ అ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. రచన కరెక్ట్. అండ్ మళ్ళీ ఇంకో విచిత్రం, కృష్ణారెడ్డి గారు ఎగిరే పవనంలో నెవర్ వాంటెడ్ టు సీ మీ అని ఇలాంటి క్యారెక్టర్లో కాకుండా అలా చూశారు. నువ్వు రెగ్యులర్గా సినిమా షూటింగ్ వచ్చేవాడు, నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, నువ్వు చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. వంశీ గారు ఇది నా గులాబీలు మనీలు బాంబే పీరియడ్లు చూసి ఆయన అసలు త్యాగరాజ్ అనే క్యారెక్టర్ రాశాడు. నేను లైఫ్లో ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ వేయలేదు నేను. సో లక్కీలీ నేను ఆ క్యారెక్టర్ కనిపించాను. అది నా డైరెక్టర్స్ ప్రతిభ. ఎందుకు అంటే వాళ్ళు అలా రాసుకొని నా చేత అలా చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గాయపడ్డ సింహం, ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు డెఫినెట్లీ కశ్యప్ అండ్ ఆల్సో పవన్ సాధినేని. ఎందుకు అతను నిర్మాత ఈ సినిమాకి. అవును, నేను ఇది ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే నిజం ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక దర్శకుడు అయ్యుండి, పైగా అతను ఒక 25-30 సినిమాలు తీసేసిన తర్వాత అతన్ని రాము గారితో పోలుస్తా, ఎర్లీ డేస్ రాము గారితో పవన్ సాధినేని. అవునా? యా
సో సిమిలర్. ఎర్లీ డేస్ రాము గారు అప్పట్లో ఐ రిమెంబర్ మీకు మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. ఐ రిమెంబర్. ఫస్ట్ శివ అయిపోయిన వెంటనే క్షణక్షణం చేస్తూ ఆయన ప్రొడక్షన్ కంపెనీ పెట్టి మనీ రాత్తూ మొదలెట్టేసాడు. ఇది ఇంకా రెండో సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. అలా దయా ఫినిష్ చేసి మనోడు ఇప్పుడు ఆకాశంలో ఒక తార అనే సినిమా తీస్తున్నాడు. దత్ గారు, మా స్వప్న, మన గొంగన్ గంగరాజ్ గారు అబ్బాయి సందీప్, అల్లు అరవింద్ గారు, దుల్కర్ సల్మాన్, వీళ్ళందరితో సినిమా ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ టైంలో ఇతనికి ఎక్కడో, నేను చాలాసార్లు అడుగుతున్నా, చెప్పట్లేదు ఎక్కడో, వీళ్ళు ఎక్కడో ఎప్పుడో పరిచయమైన కశ్యప్, ఇదివరకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా కలవటం కూడా కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు అడపా ఏదో తను చేసిన ఒక వెబ్ సిరీస్కి ఏదో తను హీ వాజ్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఆర్ రైటింగ్కి వెళ్ళాడో ఏదో కశ్యప్, అంతే. ఏదో కార్ పార్కింగ్ 5 నిమిషాల్లో ఫైనలైజ్ కార్ పార్కింగ్ లో పవన్ ఒక పాయింట్ చెప్పాడు, ఎవరికి? కశ్యప్. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం నీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఏమన్నా డెవలప్ చేయించాను. సో కశ్యప్ కూడా తన కోసం అనుకోలేదు, ఓహో పవన్ నెక్స్ట్ సినిమా దయా హిట్ అయిపోయింది, తను ఆకాశంలో డబ్బులు వచ్చి ఆకాశంలో తయారు చేస్తాడు, నెక్స్ట్ సినిమా కోసమేమో అని సరే అన్నాడు. అని మళ్ళీ విచిత్రం చూడు, అనుకోకుండా ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ అదే పార్కింగ్లో కలిశారు. కలిసినప్పుడు నువ్వు పాయింట్ చెప్పావు కదా, నేను కథ ఫినిష్ చేశాను, తను కథ చెప్పాడు, డన్, నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, నువ్వే డైరెక్టర్ అన్నాడు. నేను పవన్ అడుగుతుంటా, ఆ పార్కింగ్ ఏంటో చెప్పు, నేను కూడా అక్కడ కలుద్దాం పవన్, సో మనం కూడా ఏదైనా పాయింట్లు చెప్పుకోవచ్చు అని. డబ్బులు లేవు, తనేమి బాగా నో హీఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ ఎ వెల్ టు డూ ఫ్యామిలీ, బట్ నాట్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. నా దగ్గరికి వచ్చాడు, తరుణ్ భాస్కర్ దగ్గరికి వచ్చాడు, కథ చెప్పారు, పగలబడి నవ్వాం. అంటే ఒక జంజాల గారి లాంటి హ్యూమరు, క్రేజీ మోహన్ లాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇది నేను ఇది సెటైరికల్ సినిమానో లేదా స్పూఫో అని అన్ను, ఓకే, కానీ కొన్ని సినిమాల్లోంచి చాలా అందంగా కొన్ని సీన్స్ని చాలా బాగా మలిచి అడాప్ట్ చేసుకున్నాడు. కాదు, దాన్ని అడాప్ట్ చేసుకుని లేకపోతే ఇంటెలిజెంట్గా కాదు, అది నీకు తెలిసేటట్టే, తెలిసి తెలియకుండా తెలుస్తూనే దాన్ని హ్యూమర్కి వాడాడు. అది ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్ బ్రిలియన్స్ నా ఉద్దేశంలో. సరే సినిమా తీసేస్తున్నా అన్నారు, నేను తరుణ్ ఓకే అన్నాం. నాకు పవన్ ఏం చెప్పినా నచ్చుతుంది, విచిత్రం అంటే ఏం చెప్పకపోయినా నచ్చుతుంది, అంత ఇంటెలిజెంట్ ఫెలో. బట్ సరే సినిమా నిజంగా నచ్చింది, పగలబడి నవ్వాం, తరుణ్ కానీ నేను కానీ, అసలు నాన్ స్టాప్. షూటింగ్ అన్నాడు, స్టార్ట్ చేస్తున్నాం, ప్లానింగ్ అన్నాడు, అండ్ ఈ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. ఇది తను బయట సినిమాల్లో చేసే డబ్బులతోటి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాడు. అది మాకు తెలీదు, ఓహో ఎవరో ఉన్నారు ఏదో చేస్తున్నారు అనుకున్నాం. సో లక్కీగా తన ఫ్రెండ్స్ అయిన కళ్యాణ్ భాను, తనతోటి సినిమా తీయడానికి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, నీతో సినిమా తీస్తున్నాం, నీ డైరెక్షన్లో వస్తే వద్దు ఈ సినిమా తీయేద్దాం మనం అని. చాలా గొప్ప గ్రేట్ గెస్చర్ కదా, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నీతో చేస్తామని వస్తే వద్దు మనం కశ్యప్తో చేద్దాము, చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి అక్కడి నుంచి విజయ్ అని తను కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, ఇప్పుడు తను డైరెక్టర్. అసలు ఫస్ట్ వీళ్ళు లేరు, మాకు మేము కమిట్ అయినప్పుడు సినిమా అన్నీ ఉన్నాయనుకున్నాం. మేము సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు, కళ్యాణ్, భాను, పవన్ కలిసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి బిగ్గెస్ట్ విక్టరీ మా గాయపడ్డ సింహానికి, బిగ్గెస్ట్ విక్టరీ జీ స్టూడియోస్ వాళ్ళు వచ్చి జరిగినంత వరకు సినిమా చూసి వాళ్ళు దే ఆల్సో గాట్ ఇన్ టు ది ప్రొడక్షన్. ఎస్, ఐ హెడ్ ఇట్. నా అది మాకు ఎందుకు బిగ్గెస్ట్ విక్టరీ అంటే, ఇప్పట్లో కార్పొరేట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవును, ప్లస్ డెఫినెట్గా చాలాసార్లు దాన్ని స్కాన్ చేసి చాలా గొడవ ఉంటుంది. వాళ్ళని కూడా మనం అనడానికి లేదు, ఎందుకంటే ఇండివిజువల్ డిసిషన్ కాదు కదా, అది క్యూములేటివ్ డిసిషన్. పైగా తప్పు కూడా కాదు, ఎక్కడో బాంబేలోనో ఢిల్లీలో ఉన్న తెలుగు రాని వాళ్ళు మరి హెడ్స్ ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళకి అర్థం కావాలి, కొన్ని డైలాగ్ పంచెస్ ఉంటాయి. అవును, అది ఎలా అర్థమవుతుంది? మన తెలుగు డైలాగ్ పంచ్ అర్థం కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ జీ వాళ్ళు వచ్చి దే గాట్ ఇన్ టు పార్ట్నర్షిప్. నాకు తెలుసు అది బిగ్గెస్ట్ విక్టరీ, ఫైనల్ అండ్ ది గ్రేటెస్ట్ విక్టరీ నా ఉద్దేశంలో. కమర్షియల్ సినిమాకి కొలబద్ద దిల్ రాజు. అవును, వరల్డ్ వైడ్ రైట్స్ కొన్నాడు రాజు. కానీ అసలు సంథింగ్ మైండ్ బ్లోయింగ్ రియల్లీ. అది నాకు ఎందుకు ఎక్సైటింగ్ అనిపించిందంటే, ఇది ఎందుకు చెప్పానంటే, ఇది
సరే పవన్ మీద ఇష్టం ఉండటంతో నాకు నచ్చచ్చు, పవన్కి కశ్యప్ చెప్పింది నచ్చి తను మొదలెట్టి ఉండొచ్చు, పవన్ చెప్పింది భానుకి కళ్యాణ్కి నచ్చి వాళ్ళు మొదలెట్టి ఉండొచ్చు, మేము అందరికీ ఒకళ్ళొకళ్ళు నచ్చాం కనుక మాకు నచ్చచ్చు. బట్ ఎక్కడో సంబంధం లేని ఒక కార్పొరేట్ వాళ్ళు వచ్చి మాతో చేతులు కడపటం ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే, దిల్ రాజు సినిమా కొనటం, ఎందుకంటే ఎదురు డబ్బులు ఇచ్చి కొనాలి, డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికి మాటలు కాదు కాదుగా, ఇచ్చి మొత్తం సినిమా కొనుక్కోవటం నాకు తెలిసి ఇది మా గ్రేటెస్ట్ విక్టరీ. సో ఈ సినిమాలో ఏమవుతుందంటే కొన్ని సినిమాలకి మనం కొంచెం ఎక్కువ మోజు చూపిస్తాం. అవును, ఆ మోజు చూపించడానికి గల కారణం ఏంటి తెలుసా నాగేంద్ర? ఆ సినిమా తాలూకు ప్రతిభ, ప్రభావం, దాని యొక్క కాంతి మనకి తెలియకుండా, మనకి తెలియకుండా ఒక మనిషిని, వ్యక్తిని ఇష్టపడితే నేను నాకు పవన్ చాలా ఇష్టం, నేను అరగంట చెప్పచ్చు, కశ్యప్ ఇష్టం నాకు గంటన్నర చెప్పచ్చు, భాను గురించి 2 గంటలు చెప్పచ్చు, చెప్పిన ఫైనాన్షియల్ టర్మ్స్ సెట్ అవ్వడం ఉన్నది చూడు. ఇప్పుడు జీ స్టూడియో నువ్వు అన్నట్టుగా మీరు యూ స్క్రాచ్ మై బ్యాక్ అండ్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా, యువర్స్ అన్నట్టుగా కాకుండా అది ఓకే కాబట్టే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్లోకి వెళ్ళింది. బట్ జీ స్టూడియోస్ కమింగ్ అండ్ దిల్ రాజు బయింగ్ ద వరల్డ్ రైట్స్ సంథింగ్ వెరీ వాటికల్ స్టన్నింగ్ అండ్ థ్రిల్లింగ్. అది ఎక్కడో వీఆర్ ఆల్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ ది రియల్ గేమ్ స్టార్ట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.